హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆల్మోస్ట్ ఎవరైతే ఒక స్మార్ట్ బ్యాండ్, అది కూడా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. అఫ్ కోర్స్ షామీ ఈజ్ లిజనింగ్. సో ప్రీవియస్లీ ఎంఐ బ్యాండ్ 4లోను 5లోను అలాగే 3లోను మనం ఏవేవైతే కాన్స్ని చెప్పామో వాటన్నిటినీ కూడా యాడ్ చేస్తూ ఈవెన్ లార్జర్ డిస్ప్లేతో పాటుగా యాపిల్ హెల్త్కి సంబంధించినటువంటి డేటాని కూడా దీంట్లో సింక్రనైజ్ చేయటం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనే నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీని బ్యాటరీ లైఫ్కి అయితే నేను సింప్లీ ఇంప్రెస్ అయిపోయాను. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్తో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి నా ఇనిషియల్ రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, ఇది మనకి రిటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు షామీకి సంబంధించినటువంటి బ్యాండ్తో పాటు బ్యాండ్ 6 అని చెప్పి మనకి ఇది ఒక విబ్జిఆర్ కలర్లో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ స్మార్ట్ బ్యాండ్ 6 అనేటువంటి పేరుతో. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వోల్టేజెస్తో పాటు ఇది 5 ATM వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి ఇంపోర్ట్ అడ్రసెస్ అన్ని అలాగే సీరియల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ బ్లూటూత్ని, అది కూడా 5.0 వర్షన్ని మనకు తీసుకొచ్చారు. సో ఇది లైటర్ వేరియంట్, అంటే బ్యాటరీ పవర్ తక్కువ కన్సమ్ చేయడం కోసం. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే దీంట్లో దీనికి సంబంధించినటువంటి మరికొన్ని స్పెక్స్, ఇందులో 1.56 ఇంచెస్కి సంబంధించినటువంటి క్రిస్ప్ క్లియర్ ఫుల్ AMOLED డిస్ప్లే, అలాగే SPo2 లెవెల్ సెన్సార్స్, ఈవెన్ 30 వర్కౌట్ మోడ్స్ డిటెక్ట్ చేయడంతో పాటు ఇది 50 మీటర్స్ దాకా వాటర్ రెసిస్టెన్స్కి సస్టైన్ అవ్వగలదు. అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రెస్ మానిటర్ని కూడా ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికి రిలయబుల్ స్లీప్ మనం చేస్తున్నామా చేయడంతో పాటు మనకి ఫీమేల్కి సంబంధించినటువంటి మెన్స్ట్రువల్ సైకిల్స్ని కూడా ఇది కౌంట్ చేయగలదు, అలాంగ్ విత్ ద మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ డాక్. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, బాటమ్ ఆఫ్ ద బాక్స్ కూడా ఏమి లేదు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే బాక్స్కి సంబంధించినటువంటి కొన్ని కంటెంట్స్తో పాటు దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ అలాగే ఇంపోర్ట్ అడ్రస్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ప్రైస్ అయితే నాకు యాజ్ ఆఫ్ నో ఈ వీడియో షూట్ చేసేటప్పటికి తెలియదు, ఒకవేళ తెలిస్తే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఇది వచ్చేటప్పటికి మనకి రివ్యూ యూనిట్ కాబట్టి ఇక్కడ ప్రైస్ని అయితే వీళ్ళు స్లాష్ చేశారు. సో ఆలస్యం చేయకుండా దీన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఇక్కడ మీకు వీళ్ళు ఒక సీల్ని అయితే ప్రొవైడ్ చేశారు, ఈ సీల్ని అయితే ట్యాంపో చేసేద్దాం. సో ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే మనకి బ్యాండే రావడం జరిగింది, బ్యాండ్ పక్కకు పెడదాం. అలాంగ్ విత్ మరొక చిన్న ప్యాకెట్ని మనకు ప్రొవైడ్ చేశారు, అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే. సో దీంట్లో వచ్చేటప్పటికే మనకి వీళ్ళు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ డాక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో దీనివల్ల బేసిక్గా మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈవెన్ మీ స్ట్రాప్లో ఇంచి దీన్ని అయితే మీరు రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాంగ్ విత్ దీంట్లో మరికొన్ని యూజర్ మాన్యువల్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, అంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనే దాని గురించి. సో వీటిని అయితే మనం పక్కకు పెట్టేసేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో. సో ఇక్కడ స్మార్ట్ బ్యాండ్ని మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో హియర్ ఇట్ ఈస్ మీ బ్యాండ్ 6. సో ఇక్కడ మీరు చూడొచ్చు పెయిర్ ఫస్ట్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. సో కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ దానికన్నా కానీ ఇక్కడ మీకు డిస్ప్లే ఏదైతే ఉందో మరింత బిగ్గర్ సైజ్లో రావడంతో పాటు బ్యాక్ సైడ్లో కూడా కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ అయితే వీళ్ళు చేశారు. సో మ్యాగ్నెటిక్ డాక్ కోసం బేసిక్గా ప్రీవియస్ జనరేషన్లో మనం టోటల్ ఈ బ్యాండ్ ఏదైతే ఉందో ఈ బ్యాండ్ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసి ఛార్జ్ చేయాల్సి వచ్చేది. సో అలాంటి ప్రమేయం లేకుండా ఈవెన్ ఇక్కడ మీరు బ్యాండ్లో ఉన్నా కానీ డైరెక్ట్గా మీరు దీన్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు, అలాంగ్ విత్ మ్యాగ్నెటిక్ డాక్ తోటి. ఇదొక ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు మనకి మీ బ్యాండ్ 5ని కూడా పంపించారు, వాటిల్లో కూడా మీరు దీన్ని చాలా సునాయాసంగా ప్లేస్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూస్తున్నారా, నేను డైరెక్ట్గా మీ బ్యాండ్ 5లో డైరెక్ట్గా దీన్ని అయితే ప్లేస్ చేసి చూస్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడం జరిగింది. సో నాకు ఇందులో అయితే ఆరెంజ్ కలర్ చాలా 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 బాగా నచ్చింది. బట్ మనకు వచ్చిన కలర్స్ వచ్చేటప్పటికే బ్లూ అండ్ బ్రౌన్ కలర్ అండ్ అలాంగ్ విత్ బ్లాక్. అఫ్ కోర్స్ లేడీస్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి కలర్స్ని బేస్ చేసుకొని వీటిని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఈ బ్యాండ్స్ కూడా మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, అరౌండ్ 399 299 రూపీస్కు మీకు అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అయితే మనం మొబైల్ ఫోన్ తోటి అయితే పేర్ చేద్దాం. అఫ్ కోర్స్ మీకు ఇక్కడ షామీకి సంబంధించినటువంటి వేర్ యాప్ ఉంటుంది చూసారా. సో ఈ వేర్ యాప్ ద్వారా కూడా మీరు దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. యాడ్ ఏ డివైస్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ మీకు అడగడం జరుగుతుంది, ఇక్కడ షామీ మీ బ్యాండ్ 6 అని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ ఇది మీ ఫోన్కి కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఫోన్లో ఒక పాపప్ మెనూ అయితే రావడం జరుగుతుంది, పేర్ టు ద డివైస్ అని చెప్పి ఫోన్ అని చెప్పి ఎస్ అని కొట్టారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఈ
ఫోన్కి మీ బ్యాండ్ ఏదైతే ఉందో ఇది పేర్ అవడం అయితే జరుగుతుంది. మన మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి యాపిల్ హెల్త్ నుంచి కూడా ఇది ఈసారి అప్డేట్ తీసుకోవటం ఇదైతే క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగే. ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే అవైలబుల్ అని ఉంది. సో ఇక్కడ అప్డేట్ కొట్టారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అప్డేట్ అయితే అవటం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా దీన్ని అయితే అప్డేట్ చేద్దాం, ఆ తర్వాత దీని ఫ్యూచర్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ అప్డేట్ అయితే అయిపోయింది. ఇనిషియల్గా డిస్ప్లే అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఈసారి హోమ్ స్క్రీన్ కూడా కొంచెం డిజైనింగ్ అనేది చేంజ్ చేశారు. ఈవెన్ ఇక్కడ మనకి స్వైప్ రైట్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి కొన్ని మ్యూజిక్ కంట్రోల్స్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం రైట్ సైడ్ మీరు స్వైప్ చేశారు అన్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మనము క్యాలెండర్ అండ్ అట్ ద సేమ్ టైం టెంపరేచర్స్ వీటన్నిటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అఫ్కోర్స్ దీనికి సంబంధించినటువంటి మెనూలోకి వెళ్ళి ఇంకా మనకి ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు ఏంటని చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు స్టేటస్, అలాగే పై అండ్ అట్ ద సేమ్ టైం హార్ట్ రేట్, అలాగే SPo2 లెవెల్ సెన్సార్స్, ఈవెన్ నోటిఫికేషన్, ఈవెన్ వర్కౌట్స్ అండ్ వర్కౌట్ హిస్టరీతో పాటు మనం స్ట్రెస్ మానిటర్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. అఫ్కోర్స్ యాపిల్లో తీసుకొచ్చినటువంటి బ్రీతింగ్ ఆప్షన్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఈవెంట్స్లో మీరు క్యాలెండర్స్లో ఏమైనా షెడ్యూల్ చేస్తే అవి అండ్ అలారమ్స్తో పాటు ఈవెన్ వెదర్ ఇన్ఫో, ఈవెన్ మ్యూజిక్ కంట్రోల్స్తో పాటు మనకి వరల్డ్ క్లాక్ని కూడా ఈసారి యాడ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా సెట్టింగ్స్లోకి వెళ్ళారన్నట్టయితే బ్యాండ్ డిస్ప్లేకి సంబంధించినటువంటి ఫేసెస్ని మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళారన్నట్లయితే ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇందులో కలర్ చేంజింగ్ కావచ్చు, లేదా బ్యాటరీ పర్సంటేజ్ కావచ్చు, లేదా వర్కౌట్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కదాన్ని మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి డిఎన్డి, ఈవెన్ బ్రైట్నెస్ని కూడా మనం పెంచుకోవచ్చు. చూసారా, ఇందాక మనకి హాఫ్ ఆఫ్ ద బ్రైట్నెస్ మాత్రమే రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది అండ్ ఈవెన్ లాక్ స్క్రీన్లో ఎలా కావాలి ఏంటి ఇన్ఫర్మేషన్, అలాగే మీకు ఆటో స్క్రీన్ ఆఫ్ని, అలాగే స్క్రీన్ రిస్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇది ఓపెన్ చేయాలా ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే దీన్ని కెమెరా షట్టర్ బటన్ కోసం, అలాగే స్టాప్ వాచ్, ఈవెన్ టైమర్ అండ్ ఫైండ్ ద డివైజెస్ కూడా మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ దాంతో పోల్చారు అన్నట్లయితే చాలా అప్డేట్స్, ఈవెన్ డిస్ప్లే సైజ్ కూడా మనకి చాలా పెద్దగానే తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఇదైతే నాకు ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్రైడే వచ్చింది. సో ఇప్పటిదాకా నేనైతే యూస్ చేస్తున్నాను. సో లాస్ట్ సండే అనుకుంటా నేను ఫుల్ 100% దీన్ని చార్జ్ చేసి టెస్టింగ్లో నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 5 days నుంచి అయితే దీన్ని నా ప్రైమరీ డ్రైవర్ కింద అయితే వాడుతున్నాను. అంటే యాపిల్ వాచ్కి బదులుగా దీన్నే పెట్టుకొని అయితే యూస్ చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే రియల్లీ ఇంప్రెస్డ్ అబౌట్ ద బ్యాటరీ బ్యాకప్. ఆల్మోస్ట్ ఆల్ 5 days నాకు కంప్లీట్లీ 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్, అలాగే స్లీప్ ట్రాకింగ్ అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రెస్ మానిటరింగ్, ఇలా సెన్సర్స్ అన్నిటిని నేను యాక్టివేట్ చేసుకున్నా. ఇప్పుడు వచ్చేటప్పటికి నాకు అరౌండ్ 62% ఆఫ్ ద ఛార్జింగ్ ఇంకా రిమైనింగ్ ఉంది. సో కంపెనీ క్లెయిమ్ చేయడం ఇది వచ్చేటప్పటికే 14 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్, 15 days అనుకుంటున్నారు. సో నాకైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా సెన్సర్స్ నేను యాక్టివేట్ చేసుకున్నా, కానీ నాకు ఆల్మోస్ట్ ఆల్ మీరు చెప్పారు కదా ఇప్పటిదాకా నాకు ఒక 5 days దాకా బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. అఫ్కోర్స్ ఇంకొక 5 days బ్యాటరీ బ్యాకప్ అంటే రఫ్ అండ్ టఫ్గా మీరు యూజ్ చేసిన అన్ని సెన్సర్స్ని యాక్టివేట్ చేసుకున్న 10 to 11 days బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికి నేను ఇందాక మీకు చెప్పినట్లుగా యాపిల్కి సంబంధించినటువంటి డేటా సింక్రనైజేషన్తో పాటు స్ట్రెస్ లెవెల్ మానిటరింగ్ అండ్ అట్ ద సేమ్ టైం బ్రీత్ సపోర్ట్ని అండ్ SPo2 లెవెల్ సెన్సార్స్, ఆల్మోస్ట్ ఆల్ ఒక స్మార్ట్ వాచ్లో ఉండాల్సినటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు ఎక్సెప్ట్ కాలింగ్. సో కాల్స్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, కానీ సో మీరైతే ఆన్సర్ చేయలేరు. ఈవెన్ మీకు వాట్సాప్, అలాగే మెసేజింగ్ యాప్స్ వీటన్నిటిని కూడా మీ యాప్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికే షామీకి సంబంధించినటువంటి మీ ఫిట్ యాప్ అండ్ అట్ ద సేమ్ టైం షామీ వేర్ లైట్ ఉంది చూసారా, రెండిట్లో సపోర్ట్ చేయడం జరుగుతుంది. నేను వచ్చేటప్పటికే మీకు షామీ వేర్ లైట్ని అయితే యూస్ చేస్తున్నాను. సో నన్ను అడిగితే కనుక అన్ని షామీ వేర్ లైట్కి తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. సో రెండు యాప్స్ అన్నెసెసరీ వేస్ట్. యాపిల్ డేటాతో సింక్రనైజేషన్ ఉంది చూసారా, ఇదైతే చాలా 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 ఆసమ్ అనిపిస్తుంది. అంటే డైరెక్ట్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బ్యాండ్ వాడాను, తర్వాత మళ్ళీ యాపిల్ వాచ్ వాడుకోవాలనుకున్నా కానీ ఇమీడియట్గా నేను ఏం చేసి స్విచ్ అయినా కానీ నాకు ఈ ట్రాకర్ సహాయంతో అంటే యాపిల్ డేటాతో ఇది సింక్ అవుతుంది కాబట్టి మళ్ళీ తిరిగి నా వర్కౌట్స్ అన్ని అందులో కూడా కౌంట్ రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికే నేను ఇందాక మీకు చెప్పినట్లు ప్రీవియస్లీ పెద్ద డిస్ప్లేని మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ వాచ్ ఫేసెస్ కూడా మీరు ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం ఒక 18 or 20 ఏమో ఉన్నాయి. సో దాని తర్వాత ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే ఆన్లైన్లో ఇంకా మరిన్ని అవైలబుల్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ అఫ్కోర్స్ మీరు ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నటువంటి మీ కస్టమైజ్డ్ వాల్ పేపర్ ఉంది చూసారా,
ఆ వాల్పేపర్ని దీన్ని సెటప్ చేసుకునేటువంటి ఫీచర్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే చాలామంది మనం ఇంతకుముందు మీ బ్యాండ్స్కి సంబంధించినటువంటి రివ్యూస్ అన్నిటిలో కూడా మనం మాట్లాడుకున్నాం. అదేంటి అంటే దీంట్లో ఎప్పుడు ఛార్జ్ చేయాలన్నా కానీ బ్యాండ్ మొత్తాన్ని రిమూవ్ చేయాల్సి వస్తుందని. అలాంటి అవసరం లేకుండా షామీ ఈజ్ లిజనింగ్. సో దీనికి వచ్చేటప్పటికి మనకి మ్యాగ్నెటిక్ డాక్ తోటి ఛార్జ్ చేసుకునేటువంటి ఫ్యూచర్ని ప్రొవైడ్ చేశారు. ఇవే కాదు, ఆల్రెడీ ఒకవేళ మీ దగ్గర మీ బ్యాండ్ 5s ఉన్నాయి అన్నట్లయితే కనుక ఆ మీ బ్యాండ్ 5 యొక్క స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బ్యాండ్ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మీరు దీనికి సంబంధించినటువంటి అంటే ఎంఐ బ్యాండ్ 6 కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇవే కాదు, దీంట్లో వచ్చేటప్పటికే 5 ATM వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. సో మీరు అండర్ వాటర్ కూడా అంటే స్విమ్మింగ్ చేస్తున్నా ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నా కానీ ఖచ్చితంగా వాటిని కూడా మీరు ఇందులో అయితే ట్రాక్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఇంతకు ముందు దాంతో పోల్చారు అన్నట్లయితే మరిన్ని మోర్ యాక్టివిటీస్, ఆల్మోస్ట్ 30 డిఫరెంట్ యాక్టివిటీస్ని అయితే మనం ఇందులో ట్రాక్ చేసుకోవచ్చు. ఇక ప్రైస్ అయితే నాకు తెలియదు. సో మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని 2200 నుంచి 2500 రూపీస్ ప్రైస్ ట్యాగ్ మధ్యలో పెట్టేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆ ప్రైజింగ్ సెగ్మెంట్లో తెస్తే మాత్రం ఇది కిల్లర్ డీల్ అనే నా అభిప్రాయం. ఇంకా డీటెయిల్ రివ్యూ కావాలా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైతే డీటెయిల్ రివ్యూ ఆల్మోస్ట్ ఈ మంత్ వాడిన తర్వాత మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి పెడతాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.